అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సరం కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. నిర్గమకాండము 18వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాము. నిర్గమకాండము 18వ అధ్యాయము 7వ వచనము. మోషే తన మామను ఎదుర్కొనబోయి వందనము చేసి అతని ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి క్షేమము ఒకరు తెలుసుకొని గుడారములోనికి వచ్చిరి. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవ, ప్రేమస్వరూపి, దయగల యేసుక్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. శ్రేష్టమైనటువంటి ఈ సమయంలో ప్రభువా, శ్రేష్టమైనటువంటి నీ మాటలు వినాలని ప్రభువా మేమందరము ఆశపడుచూ ఉన్నాము. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడు నీవు మాత్రమే కనుక కొద్ది నిమిషములు నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడి మహిమ పొందుకోమని, నీ మహిమ కార్యములు ప్రభువా నాయన ఇదిగో మేము అనుభవించే ధన్యత మా అందరికీ దాయిచ్చేయమని మాతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్న మంచి బోధకుడుగా ఉన్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవనామమున మీ ఎల్లరికూ శుభములు కలుగును గాక. ఆమెన్. దేవుని మహాకృపను బట్టి దేవుడు మరి ఒక పర్యాయము ఆయన వాక్య సందేశాన్ని అందించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. చాలా సంతోషము. మరి సమయానికి దేవుని వాక్యాన్ని వినాలని ఆశపడుతున్నటువంటి వారులారా, దేవుడు ఖచ్చితంగా మీతోనూ నాతోనూ మాట్లాడతారు. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడై ఉన్నారు. మనలో ఉన్నటువంటి సమస్యలు సమస్తము ఎరిగిన వాడై ఉన్నాడు. ఏ సమయంలో ఏ మాట కావాలో, ఏ సమయంలో ఏది మనకు అవసరమో ఎరిగిన వాడై ఉన్నాడు. కాబట్టి మరి ఈ మధ్యాహ్నకాల సమయంలో ఖచ్చితముగా దేవుడు మనతో మాట్లాడతారని మనము విశ్వసించి మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. చదవబడినటువంటి వాక్య భాగంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట, ఒక అద్భుతమైనటువంటి సంబంధము మనము చూస్తూ ఉన్నాం. ఒక బంధుత్వానికి సంబంధించినటువంటి మాటగా ఈరోజు మనం చదివిన వాక్య భాగం మనకు కనబడుతూ ఉంది. ఏమిటంటే, మోషే తన మామను ఎదుర్కొనబోయి వందనము చేసి అతని ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి క్షేమము ఒకరు తెలుసుకొని గుడారములోనికి వచ్చిరి. ఇక్కడ మోషే అనేటటువంటి వ్యక్తి మనందరికీ బాగా పరిచయము. గొప్ప నాయకుడుగా, ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడిగా, సాత్వికుడుగా, దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి జనాంగాన్ని నడిపించడానికి దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి గొప్ప నాయకుడుగా మోషే మనందరికీ బాగా పరిచయం. ఒక మాటలో చెప్పాలి అంటే మంచి లక్షణాలు కలిగినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, గొప్ప ప్రార్థనాపరుడుగా మనకు మోషే కనబడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని ఏకదాటిగా నడిపించినటువంటి గొప్ప ధీరుడు, వీరుడు, శూరుడు అని చెప్పొచ్చు. మరి ఈ మోషే గారికి వివాహము జరిగింది. సిప్పోరా అనేటటువంటి ఆమెతో మోషే గారి వివాహము జరిగినట్టుగా నిర్గమకాండము 3వ అధ్యాయం మనము చూసినట్లయితే మనకు కనబడుతూ ఉంది. 2వ అధ్యాయములో
మరి ఆ యొక్క చివరి భాగం మనం పరిశీలన చేస్తే నిర్గమకాండంలో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. సిప్పోరా అనేటటువంటి ఆమెతో వివాహము జరిగింది. ఈ సిప్పోరా ఎవరు కుమార్తె అంటే కనుక ఇక్కడ మనం గమనిస్తే కనుక ఇత్రో అనేటటువంటి ఆయన కుమార్తె. ఇత్రో అనేటటువంటి వ్యక్తి మోషే గారికి మామ అవుతాడు. పిల్లనిచ్చినటువంటి మామ అని మన భాషలో మనం మాట్లాడుకుంటే కనుక ఇక్కడ ఈ మామ అలాగే అల్లుడు వీరిరువురు కూడా ఒకరికొకరు ఎదురుపడినప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే కనుక మోషే గారే తన మామను ఎదుర్కొన్నట్టుకు ముందుకు వెళ్ళాడు. వందనము చేసి అతని ముద్దు పెట్టుకొనెను. చూడండి ఎంత వినయం కలిగినటువంటి మోషే మనకు కనబడుతున్నాడు. మరి పెద్దలంటే గౌరవం కలిగినటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు. మామగారంటే చాలా విలువ ఇచ్చాడు. నేటి కాలంలో మరి ఎలా ఉందో మనం గమనించాలి. చాలామంది మామగారిని చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు, చులకనగా చూస్తూ ఉంటారు. అసలు ఎప్పుడుగా మనం అలాంటి పనులు చేయడానికి వీలు లేదు. తండ్రితో సమానము. మన తండ్రి ఎంతో మామగారు కూడా అంతే. ఈ మాట గమనించాలి. చాలామంది నేటి కాలంలో చాలామంది మామగారు అంటే చులకనగా చూసేవాళ్ళు కూడా ఉన్నారు. అది పొరపాటు, చాలా తప్పది. ఇక్కడ మనకు పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే ఈ మామ అల్లుల గురించి మనం ఆలోచన చేస్తేనండి అద్భుతమైనటువంటి సంబంధం కలిగినటువంటి వారు వీరు. మోషే గారు తన మామగారు వస్తూ ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి ఆయన్ని మరి హగ్ చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, ముద్దు పెట్టుకున్నాడు, వందనం చేశాడు. ఎంత గొప్ప వందనస్తుడై ఉన్నాడో మోషే గారు. అంత మాత్రమే కాదు, ఇద్దరూ కూడా ఒకరి క్షేమము ఒకరు తెలుసుకున్నారు. అంటే పలకరించుకున్నారు. ఎలా ఉన్నావు బాబు అంటే బాగానే ఉన్నాను మావయ్య గారు, మీరు ఎలా ఉన్నారని చెప్పేసి అక్కడ మాట, అంటే వారి కమ్యూనికేషన్ చూడండి ఎంత బాగుందో. అంటే కొంతమంది ఇలా మాట్లాడుకోరు, యోగక్షేమాలు పట్టించుకోరు, ఏదో వాళ్ళ ఇంటికి వెళ్ళారా వచ్చారా అన్నట్టుగానే ఉండేవారు ఉంటారు. కాదు, అలా కాదు. ఒకరి బాగోగులు ఒకరు తెలుసుకోవాలి, ఒకరి క్షేమం ఒకరు మాట్లాడుకోవాలి. అలాంటి రిలేషన్ కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో చక్కని రిలేషన్స్ మనకు కనబడతాయి. నయోమి అలాగే రూతు విషయంలో మనం పరిశీలన చేస్తే చక్కని అత్తాకోడలు వాళ్ళు. అలాగే మామ అల్లుల గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నారు మోషే గారు, అలాగే ఆయన మామ అయినటువంటి ఇత్రో గారు. అలాగే అక్కా చెల్లెళ్ళు ఉన్నారు బైబిల్ గ్రంథంలో, అన్నదమ్ములు ఉన్నారు. దేవునికి స్తోత్రం. అద్భుతమైనటువంటి మరి రిలేషన్స్ బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము, బంధుత్వాలు. మరి వీటిని మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక వీరిరువురు మధ్యలో ఉన్నటువంటి సంబంధం చాలా అద్భుతమైనటువంటి సంబంధం అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇక్కడ మరి ఈ ఇత్రో గారి గురించినటువంటి చరిత్ర మనం ఆలోచన చేస్తే మరి ఇతను ఎవరు అంటే ఒక అన్యుడు. మోషే గారు దేవుణ్ణి కలిగినటువంటి వాడు, ఇశ్రాయేలీయుడు. కానీ మామగారు ఎవరు అంటే కనుక ఒక అన్యుడు, పైగా ఒక యాజకుడుగా కనబడుతూ ఉన్నాడు. మిద్యాను అనేటటువంటి ఆ ప్రాంతానికి యాజకుడు, మిద్యాను అనేటటువంటి ఆ దేశానికి చెందినవాడు, మిద్యాను అనేటటువంటి ఆ యొక్క జాతికి చెందినవాడు. అంత మాత్రమే కాదు, గమనించాలి, ఒక యాజకుడుగా కనబడుతూ ఉన్నాడు. యాజకుడు అంటే ఇక్కడ ఇశ్రాయేలీయులలో ఉన్నటువంటి యాజకుడు కాదు, అన్య జనాంగానికి చెందినటువంటి యాజకుడు, అన్య మతానికి చెందినటువంటి యాజకుడు అనే విషయాన్ని గమనించాలి. ఎందుకు అంటే కనుక పరిశుద్ధ గ్రంథములో మనం పరిశీలన చేస్తే యాజకత్వం అనేటటువంటి మాట, యాజకుడు అనేటటువంటి విషయము ఎక్కడా అని మనం పరిశీలన చేస్తే కనుక ఈ ముందు అధ్యాయాల్లో అనగా మరి గమనించాలి, దేవుడు నిబంధన ఇచ్చిన తర్వాత అనగా నిర్గమకాండము 20 అధ్యాయం దాటిన తర్వాత అక్కడ మాట్లాడతారు. ప్రత్యక్ష గుడారం మాట్లాడేటటువంటి సమయంలో అప్పుడు దేవుడు యాజకుల గురించి మాట్లాడతాడు. మొట్టమొదటి యాజకుడుగా మనం గమనిస్తే కనుక మరి అహరోను కనబడుతూ ఉన్నాడు. అప్పటి వరకు యాజకుడు అనే మాట మనకు కనపడదు. ఆదికాండంలో మనం పరిశీలన చేస్తే ఆదికాండంలో మెల్కీసెదకు క్రమము చొప్పున అని ఒక యాజకుడు మనకు కనబడతాడు. ఆయన ప్రధాన యాజకుడు షాలేము రాజుగా ఆయన కనబడుతూ ఉన్నాడు. అంతే, ఆ ప్రస్తావన తప్ప యాజకుని యొక్క ప్రస్తావన ఎక్కడా కూడా మనకు కనపడదు. ఇది గమనించాలి. మరి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ యాజకుడు ఎవరు అంటే కనుక అన్య జాతికి చెందినటువంటి యాజకుడు, ఈయన ఇత్రో అనేటటువంటి యాజకుడు. ఇది మనం చూసుకోవాల్సిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి మీకు చూపిస్తాను. ఆదికాండం 14వ అధ్యాయములో మనం పరిశీలన చేస్తే కనుక
14వ అధ్యాయము 18వ వచనాన్ని పరిశీలన చేద్దాం. మరియు షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. ఈ యాజకుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఇక తరువాత మనకి ఎక్కడ కూడా కనపడలేదు ప్రస్తావన. ప్రత్యక్ష గుడారము నిర్మాణము చేసిన తరువాత దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలలో ఆ ప్రత్యక్ష గుడారం గురించి చెబుతూ, దాన్ని ఎలా నిర్మించాలో చెబుతూ, ఆ తర్వాత క్రమములో యాజక ధర్మాన్ని దేవుడు మాట్లాడడం జరిగింది. ఒక ప్రత్యేకమైనటువంటి మరి రీతిలో దేవుడు లేవి అనేటటువంటి ఆ యొక్క వంశములో నుంచి దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఇక్కడ మనం ఆలోచన చేయవలసిన విషయం ఏమిటంటే కనుక, ఈ యాజకుడు ఎవరు అంటే కనుక మరి అన్య మతానికి చెందినటువంటి యాజకుడని మనం పరిశీలన చేయవలసిన వారమై ఉన్నాము, తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాము. పరిశుద్ధ గ్రంథములో ఇక్కడ గమనించినట్టయితే కనుక ఈ ఇత్రో అనేటటువంటి ఈయన, ఇత్రో అనగా మోషే గారి యొక్క మామగారు. మరి ఇత్రో అనేటటువంటి ఆ మాటకు అర్థము ఏమిటి అంటే కనుక ఘనత అనేటటువంటి అర్థం వస్తుంది. ఘనత లేదా మహోన్నత్యము అనేటటువంటి అర్థము కూడా మనము చెప్పుకోవచ్చు ఇత్రో. మరలా ఈ ఇత్రోకి మరొక పేరు బైబిల్ గ్రంథంలో రాయబడింది. అదేమిటంటే రగూయేలు. ఇత్రో అన్న, రగూయేలు అన్న, రఫూయేలు అన్న కూడా మరి ఈయన పేర్లే. రగూయేలు అంటే అర్థం ఏమిటంటే దేవుని స్నేహితుడు. ఎందుకంటే రగూయేల్, ఏల్ అనగా దేవుడు, ఎల్ దేవుడు అని అర్థం. ఎల్ అంటే దేవుడు, ఏల్ అనగా దేవుడు. కాబట్టి రగూయేలు అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే దేవుని స్నేహితుడు అని అర్థము. ఇత్రో అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే ఘనత, ఆయన ఘనత అని అర్థం వస్తూ ఉంది. మరి ఈయన ప్రస్తావన పరిశుద్ధ గ్రంథములో మోషే గారి యొక్క మామగారి యొక్క ప్రస్తావన ఎక్కడ మొదలయ్యింది అంటే నిర్గమకాండము 2వ అధ్యాయము 16వ వచనములో ప్రస్తావన మొదలయ్యింది. చదువుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 16వ వచనము. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. మిద్యాను యాజకుడు, అతనికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా. అంటే ఇక్కడ మిద్యాను యాజకుడు అని రాయబడింది. ఈ మిద్యాను యాజకుడు ఎవరు అంటే కనుక ఈ ఇత్రో లేదా రగూయేలు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి మిద్యాను యాజకుడు ఎవరు? ఈ మిద్యాను, అసలు మిద్యాను ఎవరు? తర్వాత కాలములో ఈ మిద్యానీయులుగా పిలువబడుతున్నారు మనకు. అసలు ఎవరి మిద్యానీయులు అంటే కనుక ఈ విషయాన్ని చరిత్రలోకి మనం వెళ్ళగలిగితే ఆదికాండం 25వ అధ్యాయంలో వీరి గురించినటువంటి చరిత్ర రాయబడింది. ఆదికాండం 25వ అధ్యాయం 1వ వచనము. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను, ఆమె పేరు కెతూరా. గమనించాలి, అబ్రహాము శారమును వివాహము చేసుకోవడం జరిగింది. ఆ తరువాత హాగరు అనేటటువంటి మరి శారము యొక్క మరి ఆమె దగ్గర పనిచేసేటటువంటి ఆమెను మరి ఆమె కూడా అతను మరి అబ్రహాముకు అప్పచెప్పడం మనం చూస్తాం. ఈ హాగరుకు అలాగే అబ్రహాముకు మరి పుట్టినటువంటి కుమారుడు ఎవరు అంటే ఇష్మాయేలు. ఇక్కడ గమనించవలసిన మాట ఏమిటంటే శారమ తర్వాత ఎవరిని వివాహము చేసుకున్నాడు అబ్రహాం అంటే కనుక కెతూరా అనేటటువంటి ఆమెను వివాహము చేసుకున్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ కెతూరా అనేటటువంటి ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మేధాను, మిద్యాను, ఇష్మాను, అలాగే మనం ఆ లైన్లో మనం పరిశీలన చేస్తే కనుక ఆ యొక్క పిల్లలు ఎవరెవరిని ఆమె మరి కన్నది ఇక్కడ రాశారు. ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మేధాను, మిద్యాను, ఇష్మాను అను వారిని కనెను. అంటే ఈ యొక్క కెతూరా అనేటటువంటి ఆమె ద్వారా పుట్టినటువంటి వారిలో మిద్యాను అనేటటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. ఈ మిద్యానే తర్వాత కాలంలో మిద్యానీయులుగా పిలవబడినట్టుగా, వారి సంతతి మిద్యానీయులుగా పిలవబడినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును కాక. గమనించాలి, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అంటే ఇప్పుడు మనం పరిశీలన చేస్తే కనుక ఈ మిద్యానీయులు ఎవరి పిల్లలు అంటే కనుక అబ్రహాము యొక్క సంతతే. అలాగే ఇశ్రాయేలీయులు ఎవరి పిల్లలు అంటే కనుక అబ్రహాము యొక్క సంతతే. ఇష్మాయేలీయులు మనం పరిశీలన చేస్తే వారు ఎవరి పిల్లలు అంటే అబ్రహాము యొక్క సంతతే. కానీ తల్లులు వేరుగా కనబడుతూ ఉన్నారు, తండ్రి ఒక్కడే. ఇక్కడ ఇశ్రాయేలీయులు అనేటటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు.
ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే కనుక దేవుడు వాగ్దానం చేయగా పుట్టినటువంటి బిడ్డ ఎవరు? ఇస్సాకు. దేవుని ప్రణాళికలో వాగ్దాన పుత్రుడిగా పిలువబడింది ఇస్సాకు. కాబట్టి ఆ ఇస్సాకులో నుంచి యాకోబు, ఆ ఇస్సాకులో నుంచి యాసావు, యాకోబు, అందులో యాకోబు, ఆ యాకోబులో నుంచి 12 మంది గోత్రకర్తలు. ఈ యాకోబును ఈ 12 మందిని కలిపి దేవుడు ఏమంటూ ఉన్నాడంటే ఇశ్రాయేలు అని పిలుచుకున్నాడు. యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా పిలిస్తే ఆ తరువాత అక్కడి నుంచి ఏం జరిగింది అంటే అతనికి పుట్టినటువంటి 12 మంది నుంచి వచ్చిన సంతానం అంతా కూడా ఇశ్రాయేలీయులుగా పిలువబడ్డారు. అంటే ఇదంతా కూడా ఇశ్రాయేలు జాతిగా బయటకు వచ్చింది. ఇది దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి జనాంగము, దేవుడే ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగము. ఒక మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలు నా జ్యేష్ఠపుత్రుడని దేవుడే ఒప్పుకున్నాడు. కాబట్టి వీరు దీవెన పొందుకున్నటువంటి వారిగా ఏర్పాటు జనాంగంగా పిలువబడుతూ ఉన్నారు. మరి ఈ మిద్యానీయుల పరిస్థితి ఏమిటి అంటే కనుక వీరు వేరుగా వెళ్ళిపోయారు. గమనించాలి. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ ఇశ్రాయేలీయులకు ఈ మిద్యానీయులకు గొడవ ఉంది. మిద్యానీయులకు ఇశ్రాయేలీయులకు యుద్ధం జరిగింది. ఇశ్రాయేలీయులకు మిద్యానీయులకు పడదు. అదేంటండి పాస్టర్ గారు, ఒకే తండ్రి బిడ్డలు కదా, ఇదేం గొడవ అని అనుకోవచ్చు. గొడవ ప్రారంభమైంది. ఎలా ప్రారంభమైందో ఇక్కడ రాయబడినటువంటి మాటలే మనకు కనబడతాయి. చదువుకుందాం. 25వ అధ్యాయం, ఆదికాండం 25వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడకు ఇస్సాకు నద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసెను. అంటే ఉపపత్నులు ఎవరు అంటే కనుక హాగరు, అలాగే ఈ కెతుర కూడా ఉపపత్నిగా కనబడుతుంది. మరి శారమ్మ గారి యొక్క కుమారుడుగా ఉన్న ఇస్సాకు లేదా ఇశ్రాయేలీయులకు ఆయన ఏమి ఇచ్చాడో పైన రాయబడింది 5వ వచనం. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకి ఇచ్చాను. అంటే తనకు కలిగిందంతా ఇస్సాకు ఇచ్చేశాడు. ఆ తరువాత ఉపపత్నులుగా ఉన్నటువంటి వారి కుమారులకు ఏమిచ్చాడు అంటే కనుక ఈయన బహుమానములు ఇచ్చి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపేశాడు. అంటే వీళ్ళందరూ కూడా ఇస్మాయేలీలు కావచ్చు, లేదా ఈ యొక్క మిద్యానీయులు కావచ్చు. వీరు ఎక్కడికి వెళ్ళారంటే తూర్పు తట్టుగా వెళ్ళిపోయారు. తూర్పు తట్టుగా వెళ్ళిపోవడం అంటే ఆ ప్రాంతాలు ఏమిటి అంటే అరేబియా ప్రాంతాలు. అంటే సౌదీ అరేబియా అనేటటువంటి ప్రాంతములో మరి ఈ మిద్యానీయులు ఉన్నట్టుగా మనం గమనించాలి. అరబ్ కంట్రీస్కి వాళ్ళు వెళ్ళారు, వలస వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా. ఇక్కడ ఇస్సాకుకు తన యావదాస్తి ఇచ్చాడు. కానీ ఈ ఉపపత్నులైనటువంటి వారి పిల్లలకు ఇక్కడ అబ్రహాం గారు ఏం చేశారంటే బహుమానములు ఇచ్చారు అని రాయబడింది. మరి దీనివల్ల ప్రాబ్లం ఏర్పడింది. వారికి కూడా గొడవలు జరిగినాయి. తరువాత కాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. కానీ అద్భుతం ఏమిటంటే కనుక మరి ఆ వంశములోనికే మోషే గారు వెళ్ళడం, ఆ వంశములో నుంచే మోషే గారు వివాహము చేసుకోవడం, ఇది మహా అద్భుతం, దేవుని ప్రణాళిక అని గమనించాలి. ఇంకా చెప్పాలి అంటే ఈ మిద్యానీయులు ఆ ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ పని ఏమిటి అంటే మిద్యానీయుల గురించి బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాటలలో వీళ్ళ పని గురించి చెప్పారు. ఆదికాండం 37వ అధ్యాయం. వీళ్ళు చాలా వ్యాపారాలు చేసేవారంటండి. ఆదికాండం 37వ అధ్యాయంలో 28వ వచనం చూద్దాం ఒకసారి. 28వ వచనం. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా, మిద్యానీయులు వర్తకులు అంటే వ్యాపారం చేసేవారు. ఏ వ్యాపారం చేసేవారంటే అన్ని రకాల వ్యాపారాలు చేసేటటువంటి నైపుణ్యం కలిగిన వారు వీరు. చాలా తెలివైన వారు, మూర్ఖులు కూడా అని చెప్పాలి. తెలివితేటలు చాలా ఉన్నాయి, కానీ మూర్ఖపు స్వభావం కలిగిన వారు ఈ మిద్యానీయులు. గర్విష్ఠులుగా కూడా పిలువబడ్డారు. ఇంకొక మాట ఏమిటంటే వీళ్ళు వ్యాపారం చేసేవారు కదండి. వీళ్ళ వ్యాపారములో ఒక వింతైనటువంటి వ్యాపారం ఏమిటంటే మనుషులను కొనడం, అమ్మడం అనే వ్యాపారం కూడా వీళ్ళు చేశారు. మనుషులను దాసులుగా కొనేవారు, దాసులుగా అమ్మేవారు. అది వీళ్ళ వ్యాపారం. ఆ వ్యాపారంలో యోసేపు కూడా మరి తన అన్నల చేత ఈ యొక్క మిద్యానీయులకు అమ్మివేయబడ్డాడు అని రాయబడింది. చూద్దాం ఒకసారి ఆ మాట. ఆదికాండం 37వ అధ్యాయము 28వ వచనంలో రాయబడిన మాట.
మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. సరిగ్గా ఆ బావి దగ్గరికి ఈ మిద్యాను యాజకుడుగా పిలువబడుతున్నటువంటి ఇత్రో లేదా రఘుయేలుకు 7 కుమార్తెలు ఉన్నారు. ఆ 7 కూడా గొర్రెలను మేపుకుంటూ ఆ బావి దగ్గరికి వచ్చారు. ఆ బావి దగ్గరికి ఎందుకు వస్తారు అంటే కనుక బావి నీళ్ళు పెట్టాలి. ఈ బావి నీళ్ళు పెట్టే సమయంలో కొందరు పోకిరి వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటే మోషే గారు ఏం చేశారంటే వాళ్ళను మరి అక్కడిని తరివేసి మొత్తానికి మరి ఈ యొక్క ఆడపిల్లలకి సహాయపడి మొత్తానికి ఆ గొర్రెలకు నీళ్లు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. అప్పుడు తండ్రి అయినటువంటి ఇత్రో అడుగుతున్నాడు, అమ్మా తొందరగా వచ్చేసారేంటి అని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఒక ఐగుప్తీయుడు అక్కడ మాకు సహాయం చేశాడు నాన్నగారు, అందుకనే మేము మన గొర్రెలకు తొందరగా నీళ్ళు పెట్టాం, తొందరగా వచ్చామంటే అప్పుడు ఇత్రో అంటాడు కదా, ఎవరు ఆయన, ఎక్కడున్నాడంటే అక్కడే ఉన్నాడని చెప్తే మొత్తం మీద ఈయన కౌరంపడం జరుగుతుంది. ఆ తర్వాత మరి మోషే గారిని ఇంటికి తీసుకొస్తారు. తీసుకొచ్చాక వాళ్ళిద్దరి మధ్య చక్కగా మాటలు కలుస్తాయి. ఆ తర్వాత ఈ ఇత్రో అంటాడు కదా, నా కుమార్తెల్లో ఒక ఆమెను వివాహం చేసుకుంటామని అడిగితే మొత్తం మీద మోషే గారు వివాహం చేసుకుంటాడు. అలా వివాహం జరిగింది ఎవరితో అంటే సిప్పోరాతో వివాహం జరిగింది. ఇక బంధుత్వం ఏర్పడింది. అలా వారిద్దరి మధ్య సాహిత్యం ఏర్పడింది. చక్కగా మరి మామగారి యొక్క ఆ యొక్క గొర్రెలను మేపుకుంటా 40 సంవత్సరాల కాలాన్ని గడిపినట్టుగా అక్కడే ఇద్దరు పిల్లల్ని కన్నట్టుగా కూడా మనకు కనబడుతూ ఉంది ఆ మిద్యాను దేశంలోని. మనం గమనించినట్టయితే కనుక మరి ఎంత అద్భుతము అంటే కనుక ఈ ఇత్రో లేదా ఈ యొక్క మరి మిద్యాను యాజకుడుగా ఉన్నటువంటి ఇతనిలో అద్భుతమైనటువంటి 4 లక్షణాలు ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అసలైనటువంటి పాఠం ఇదే, 4 లక్షణాలు. దానిలో మొదటి లక్షణం ఏమిటంటే ఈ యొక్క ఇత్రో అనేటటువంటి ఈయన ఎలాంటి వాడు అంటే కనుక అల్లుడు యొక్క క్షేమాన్ని కోరుకునేవాడుగా రాయబడింది. ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం పరిశీలన చేస్తే కనుక నిర్గమకాండం 4:18 రాయబడినటువంటి మాట ఏమిటంటే మరి అల్లుడు మరి మామగారు ఇద్దరు ఎదురుపడినప్పుడు మరి ఎలా ఉన్నావు అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. చదువుదాం. 4:18 ఈ మాట మనకు కనబడుతూ ఉంది. అటు తర్వాత మోషే బయలుదేరి తన మామయ్యని ఇత్రో యొద్దకు తిరిగి వెళ్ళి, సెలవైన ఎడల నేను ఐగుప్తులో ఉన్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారింకనూ సజీవులై ఉన్నారేమో చూచెదరని అతనితో చెప్పగా, ఇత్రో క్షేమముగా వెళ్ళము. అల్లుడు ఎక్కడ ఎదురుపడినా ఏం మాట్లాడినా కానీ క్షేమంగా వెళ్ళు అని మరి అల్లుడు యొక్క క్షేమాన్ని కోరుకునే మనిషి అండి ఈ ఇత్రో. దేవునికి స్తోత్రం. ఇది ఎక్కడ జరుగుతుందంటే 40 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత దేవుడు మరి మోషే గారిని పిలుస్తాడు, పని చెప్తాడు, నువ్వు నా ప్రజలను విడిపించాలి, నడిపించాలి, నేను తోడుగా ఉంటానని చెప్తే అప్పుడు మామగారి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, మావయ్య మరి ఇలాగా మరి దేవుడి ప్రణాళిక చెప్పాడు, నేను అక్కడికి వెళతానంటే ఎవరన్నా అయితే ఏమంటారంటే ఎక్కడికి వెళ్తావు అని చెప్పేసి ఆపుతారు. కానీ ఆపలేదండి, వెళ్ళు, క్షేమంగా వెళ్ళు అని చెప్తున్నాడు. ఇందాక వాళ్ళిద్దరు ఎదురుపడినప్పుడు కూడా ఎలా ఉన్నావు, క్షేమంగా ఉన్నావా ఏంటి అని అడుగుతున్నాడు. చూసారా, అంటే ఎంత మంచి మనస్సు ఈ ఇత్రోది. అన్య దేవతారాధన చేసినప్పటికీ మంచి మనస్సు కలిగినటువంటి వ్యక్తి, మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే కనుక ఈ ఇత్రో. అలాగే రెండవదిగా మనం గమనించినట్లయితే కనుక బాధ్యతను నెరవేర్చిన వాడు. ఎప్పుడైతే మోషే గారు తన పని మీద బయటకు వెళ్ళాడో, దేవుని యొక్క పనిలో వాడబడ్డానికి వెళ్ళాడో, అప్పుడు ఈ మోషే గారి యొక్క భార్య సిప్పోరా అలాగే వారికి పుట్టినటువంటి 2 బిడ్డలను కూడా తన మామగారికి అప్పచెప్పి పని మీద బయటకు వెళ్ళాడు, దేవుని పని మీద బయటకు వచ్చాడు. అంటే ఈ ప్రజలు నడిపించేటటువంటి పని ముందు విడిపించాలి, ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి వారిని విడిపించాలి. కాబట్టి ఈ ఫ్యామిలీని మరి తన మామగారి దగ్గర పెట్టి వెళ్ళాడు. ఆ పెట్టినటువంటి వారిని, తన కుమార్తెను పిల్లలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. సమయం వచ్చినప్పుడు మరి జాగ్రత్తగా తీసుకొని మరి మోషే గారి దగ్గరికి తీసుకొచ్చి అప్పగించినట్టుగా కూడా అప్పగింతలు కనపడతాయి. మనం చదివినటువంటి నిర్గమకాండం 18వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో అప్పగింతలు. తన భార్య అలాగే మోషే గారి యొక్క భార్యను పిల్లలను కూడా చాలా క్షేమంగా తీసుకొచ్చి మరి ఎన్ని రోజులు చూడాలి అన్ని రోజులు చూసి జాగ్రత్తగా అప్పగించినట్టుగా, అంటే బాధ్యత నెరవేర్చినటువంటి తండ్రిగా ఈ ఇత్రో కనబడుతూ ఉన్నాడు. ఇక మూడవదిగా మనం గమనిస్తే కనుక ఈ ఇత్రో మరి అన్య దేవత ఆరాధన చేసినప్పటికీ కూడానండి మరి 18వ అధ్యాయంలో దేవుడు చేసినటువంటి అద్భుతాలు కట్ట మోషే గారు మాట్లాడుతూ ఉంటే అవన్నీ కూడా విని ఆయన అంటున్నటువంటి మాట పరిపూర్ణంగా మారినట్టుగా మనకు కనబడుతూ ఉంది. అంటే నిజదేవుణ్ణి తెలుసుకున్నటువంటి వాడుగా ఆయన కనబడుతూ ఉన్నాడు. ఒక రకంగా అన్య దేవత ఆరాధన చేసేటటువంటి వారికి యాజకుడుగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క మహిమ కార్యాలు చూశాడు. అంటే దేవాది దేవుడు
ఇశ్రాయేలు ప్రజలకి తోడుగా ఉండి ఏ విధంగా అయితే వారిని బయటికి తీసుకొచ్చాడో, ఐగుప్తు బానిసత్వం నుంచి ఏ విధంగా అయితే బయటికి తీసుకొచ్చాడో, అలా తీసుకురావడానికి ఆయన చేసిన కార్యాలు ఏమిటో ఇవన్నీ కూడా మోషే గారు చెబుతూ ఉంటే చాలా స్పష్టంగా ఆయన విన్నాడు. అంత మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చెబుతూ ఉంటే ఆయన విన్నాడు. విన్నటువంటి మాటల ద్వారా ఈయనలో మార్పు కలిగింది. దేవాది దేవుడు చేసినటువంటి కార్యాలు, అద్భుతాలు అన్నీ కూడా విని ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే చూద్దాం, ఒకసారి ఆ మాట చదువుకుందాం. నిర్గమకాండం 18వ అధ్యాయము 10వ వచనం చివరి భాగము. ఐగుప్తుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవాకు స్తుతి కలుగునుగాక. అలాగే 11వ వచనం, ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీయుల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దానిని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసింది. చూసారా, సమస్త దేవతల కంటే గొప్పవాడు ఆయనే, నిజమైన దేవుడు ఆయనే, ఉన్నతమైనటువంటి దేవుడు ఆయనే, మహోన్నతుడు ఆయనే, సర్వశక్తిమంతుడు ఎల్ షదాయ్ ఆయనే అని ఒప్పుకున్నాడండి ఈ ఇత్రో. అంటే ఇత్రోలో ఏమొచ్చిందంటే మార్పు వచ్చింది. నిజమైన దేవుడిని తెలుసుకున్నాడు. ఎంత గొప్ప చరిత్ర అండి ఇది. ఇలా తెలుసుకున్న తర్వాత దేవుని మహాప్రణాళిక ఏమిటంటే, రాబోయే కాలములో మిద్యానీయులకు శిక్ష పడింది, కానీ ఈ మిద్యానీయులలో ఉన్నటువంటి ఈ యొక్క ఇత్రో యొక్క కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వారందరూ సేఫ్గా ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం ముందు చూడొచ్చు. చూసారా, ఈయనలో వచ్చినటువంటి ఈ మార్పు, అంత మాత్రమే కాదు, దేవుని స్తుతించడం మాత్రమే కాదు, కానీ దేవునికి బలి అర్పించినట్టుగా, దహన బలి అర్పించినట్టుగా, అంటే ఇత్రోలో పరిపూర్ణ మార్పు వచ్చింది. ఈ మార్పు వల్ల తర్వాత తరములో ఈ వంశంలో ఉన్నటువంటి వారు చాలా సురక్షితంగా కాపాడబడినట్టుగా, ఎరికో అనేటువంటి ప్రాంతములో వీరు నివసించినట్టుగా కూడా మరి పరిశుద్ధ గ్రంథాలు మనం చూడొచ్చు. దేవుని మహిమ కలుగునుగాక. దీని అంతటి కారణం ఏంటంటే మరి మోషే గారి యొక్క మంచితనం, మోషే గారు తన మామతో మాట్లాడే విధానం కావచ్చు, దేవుని గురించి చెప్పినటువంటి విధానం కావచ్చు. కాబట్టి మన బంధువులు ఎవరైనా కావచ్చు, వారితో మనం మంచిగా మాట్లాడదాం, దేవుని యొక్క గొప్పతనాన్ని వారికి వివరిస్తే వారు ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఎప్పుడు కూడా ఎవరి మీద కోప్పడద్దు. వారి గురించి, వారు చేసేటటువంటి విశ్వాసం గురించి మనం ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. మనం సేవిస్తున్నటువంటి దేవుని గురించి మనము చెప్పవలసిన వారమై ఉన్నాం. అటు ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. మహోన్నతునికి వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఇదిగో ఈ ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి, మరి ఇత్రోలో ఉన్నటువంటి ప్రభు నాయన లక్షణాలు, మంచి లక్షణాలు ప్రభు మేము నేర్చుకుని ఉన్నాం. దేవా, ఇదిగో నాయన మరి తండ్రి, నీ కృపలో నీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, గొప్ప దీవెన ఆశీర్వాదం తండ్రి నీ బిడ్డలకు సమృద్ధిగా దయచేసి మీరే మహిమ పొందుకోమని, త్వరగా పెండ్లు కుమారుడుగా రానైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.